కూతుర్ని కాపాడుకోవడానికి నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. నన్ను క్షమించండి గుప్తా గారు. అంతమని నీవనుకుని చుట్టివి, కానీ ఇది ఆరంభం మాత్రమే. అది నీకు అవగతమైనప్పుడు బహు బాధపడేదవు. మీరేం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను. మీ చెల్లిగా ఒక్క సాయం అడుగుతున్నాను, స్వార్థంగానే అడుగుతున్నాను అనుకోండి, కానీ నా పిల్లలకి రక్షణగా ఉంటారా? ఉండండి ప్లీజ్ ప్లీజ్. బాలిక! బాలిక! బందీ అయ్యింది. బందీ అయ్యింది. నేను గెలిచాను. దేవరా, నేను గెలిచాను. అది శాశ్వతంగా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ భాగమతిని నా నుంచి ఎవరు కాపాడతారో నేను చూస్తాను. అమర్, రెడీగా ఉండు. త్వరలోనే మన పెళ్లి కూడా జరగబోతుంది. గోరా, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అమర్ ఏ క్షణంలోనైనా అమ్ముని వెతుక్కుంటూ రావచ్చు. ముందు మా అమ్ముని మా ఇంటి దగ్గరలోనే వదిలిపెట్టు, మిగతాది నేను చూసుకుంటా. ఏంటి గోరా, చెప్పింది వినిపించడం లేదా? త్వరగా బయలుదేరు. నీ పని అయిపోయింది మనోహరి, ఇక నువ్వు వెళ్ళు. ఇంకా నా పని అవ్వలేదు. చెప్పాను కదా, ఈరోజు మన ఇద్దరి పని అయిపోతుందని. నీ పని అవ్వకపోవడం ఏంటి? దాన్ని బంధించడమే కదా నీ పని. ఆత్మని బంధించడంతో అంతా అయిపోలేదు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అమ్ము చావుతోనే ఈ ఆత్మ బంధనానికి బలం చేకూరుతుంది. అందుకే ఈ అమ్ము చావాలి. నీకన్నా పిచ్చా? అమ్మో, అమరు చేస్తున్నాడు. దొరికితే అందరినీ చంపేస్తాడు. పారిపో ప్లీజ్. నీకే చెప్తుంది, వెళ్ళు. గోరా, అమ్మో వెనక్కొచ్చాయి.
పరిగెడుతూ వెళ్ళి ముందుకు దూకాయి. నీ శరీరం కింద తాకే లోపు నీ ప్రాణం గాల్లో కలిసిపోవాలి. నువ్వు పెట్టే చావు కేక నీ కుటుంబం ఎప్పటికీ మర్చిపోకూడదు. దుకే అమ్మో పట్టుకోండి సార్. వద్దు అమ్మో ఆగు. సార్ అమ్మో 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 డాడీ డాడీ నాకేమైంది? అమ్మో 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 ఏమండి ఏం కాలేదు కదా? మిస్ అమ్మా సార్, మిస్ అమ్మా. రాథోడ్ అమ్మో మిస్ అమ్మా నీకేం కాదమ్మో. రాథోడ్ అంబులెన్స్. నా కొడుక్కి చేసిన అన్యాయం, పెట్టిన కష్టాలు, మిగిలించిన కన్నీళ్లు చాలవన్నట్టు ఉన్న కొంచెం మనశ్శాంతిని కూడా ఎందుకు దూరం చెయ్యాలని చూస్తున్నాడో తెలియడం లేదండి. ఇంటికి ఎవరి దిష్టి తగిలిందండి? రోజుకొక కొత్త సమస్య వచ్చి పడుతోంది. ఏ మనిషి అయినా ఎన్నెన్ని ఎదురు దెబ్బలు తట్టుకోగలడు, ఎన్నిసార్లు మళ్ళీ లేచి నిలబడగలడు. ఊరుకోవే, ఇప్పుడు ఎవరికేం కాలేదుగా. అమర్ నన్ను అక్కడ చూడలేదనే క్లారిటీ వచ్చేసింది. కానీ ఆ అమ్ముకి జరిగింది గుర్తుంటే అమర్ నన్ను చంపి ఇదే హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి స్పృహలోకి వచ్చింది సార్. అమ్మా అమ్మో 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 అమ్మా అమ్మా మిస్ అమ్మా మిస్ అమ్మ ఎక్కడ డాడ్? మిస్ అమ్మకి ఏమైంది? మిస్ అమ్మకి పక్క రూమ్లో ట్రీట్మెంట్ అవుతుంది. తనకేం కాలేదు, బానే ఉందమ్మో. ఐస్ క్రీమ్ కొంటానని ఎక్కడికి వెళ్ళిపోయావమ్ము? నీకోసం మేము ఎంత వెతికామో తెలుసా?
క్రీమ్ కొంటున్నా ఒక పెద్దను కూడా కొనడానికి వచ్చారు. అక్కడ 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 ఏదో అయ్యింది. మళ్ళీ మెలకు వచ్చేసరికి నేను ఆ కొండ మీద ఉన్నా. ఆ మధ్యలో అక్కడ మనోహర్ ఆంటీ గుర్తు చేసినట్టుంది. ఇప్పుడు కానీ అందరి ముందు నిజం చెప్తే నా పని అయిపోతుంది. మీరు మీరెందుకు అలా ఉన్నారు? ఎలా ఉన్నానమ్మా? బానే ఉన్నాను. టెన్షన్ పడుతున్నారు కదా, ఏమైంది? ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదు, నేను బానే ఉన్నాను. అమ్ము చెప్పింది నిజం. నువ్వు టెన్షన్ పడుతున్నావు. ఏమైంది మనోహరి? అంటే అమ్ము ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంటే నేను టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను మరి? ఒక తల్లిగా నా కంగారు నాకుంటుంది కదా. తల్లినా? ఎవరికి మేడం? అమ్ము నాకు కూతురు లాంటిది రాతోడా. బాబు, నీ బండి కొద్దిగా పక్కన పార్క్ చేయి. అందరూ వచ్చేసినట్టేగా? లేదా మనోళ్ళు బయట ఉంటే పిలిపించండి. ఈ రూమ్ లో ఇంకా స్పేస్ ఉంది. ఇంకెవరు లేరు డాక్టర్ గారు, ఉన్నది మేమే. ఇంకా ఉంటే అందరినీ పిలుద్దామనే. అది కాదు డాక్టర్ గారు. ఏది కాదు? ఏమన్నా కామెడీగా ఉందా? ఇది హాస్పిటల్ రూమ్ అనుకున్నారా, లేదా మీ హాల్ అనుకున్నారా? అందరూ చిలా నుంచున్నారు. అరే, డాక్టర్ ట్రీట్మెంట్ చేసే స్పేస్ కూడా ఇవ్వరా? అంటే స్పృహ వచ్చిందని తెలియగానే అమ్ముని చూడాలనే తొందరలో వచ్చేసాం. ఆ తొందరే వద్దనేది. అక్కడికేదో మీ ప్రేమ అనురాగాలతో ఈ పాపకు నయమైనట్టు బయటికి వెళ్ళండి. వెళ్ళండి బయటికి. ఏంటి, మీకు సపరేట్ గా చెప్పాలా? వెళ్ళండి. మేము అమ్ముతో 10 నిమిషాలు మాట్లాడాలి. మాట్లాడాకే వెళ్తాం. అప్పటిదాకా మీరే కాస్త బయటికి వెళ్ళండి. వెళ్ళండి. ఇది పిల్ల కాదు, పిశాచి. ఆయన ఎందుకు వచ్చింది? నేనే వెళ్ళిపోతాను. అమ్ము, నువ్వేం బాధపడకు. మిస్సమ్మ చేసింది ఏది మనం మర్చిపోవద్దు. అంతకంతా మనం మిస్సమ్మకి తిరిగిచ్చేద్దాం. మిస్సమ్మ ఏం చేసింది? మనమేం తిరిగివ్వాలి? ఏంటక్కా, ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు? నిన్ను కావాలని కిడ్నాప్ చేయించి డాడీ దగ్గర మార్కులు కొట్టడానికి ఇదంతా చేసింది కదా అని మీకెవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పాలా అక్క? మిస్సమ్మ గురించి తెలిసిన ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుందక్క. అయ్యో, మీరు జరిగిన దాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మిస్సమ్మ తన ప్రాణాలకి తెగించి నన్ను కాపాడింది అని నువ్వు కూడా నమ్ముతున్నావా అమ్ము? నమ్మడం ఏంటంజు, ఇదే నిజం. అమ్ము మిస్సమ్మని పూర్తిగా నమ్మేసిందిరా. ఇప్పుడు మనం ఏం చేసినా ఏం చెప్పినా అస్సలు నమ్మదు. అది కాదంజు, నేను చెప్పేది ఒకసారి వినమమ్ము.
ఇవాళ జరిగిందంతా మిస్ అమ్మ ప్లానే అని నీకు తర్వాత అర్థమవుతుంది. ఆనంద్, ఆకాష్, మీరైనా అంజుకి చెప్పండి. మిస్ అమ్మ చాలా మంచిది. ఇవాళ తన వల్లనే నేను ఇలా సేఫ్గా ఉన్నాను. సారీ అక్క, ఈ విషయంలో మేము అంజలికే సపోర్ట్ చేస్తున్నాం. మనల్ని మోసం చేసే ఛాన్స్ని మళ్ళీ మిస్ అమ్మకి ఇవ్వం. రండిరా. అంజు, ఆనంద్, ఆకాష్. అసలు ఒక్క గడియలో ఎంత అల్లకల్లోలమైనది బాలిక. ఏమి జరుగుచున్నదో అవగతమవులోపే అంతయూ జరిగిపోయినది. మా యమధర్మరాజుల వారే ఈ గండం గట్టెక్కించినట్లున్నారు. ఏమంటున్నారు గుప్తా గారు? చావుతో అన్ని బంధాలు తెగిపోతాయా? అది నా కుటుంబం కాదా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదా? మీరే చూశారు కదా, నా రక్తం పంచుకొని పుట్టిన నా కూతురు నన్ను కాపాడింది. నా మెళ్ళో 3 ముళ్ళు వేసిన భర్త నన్ను కాపాడారు. నేను కంటికి కనిపించకపోయినా, నా ఉనికి తెలియకపోయినా, నేను ప్రమాదంలో ఉన్న ప్రతిసారి నా కుటుంబం నన్ను కాపాడుతుంది. కొంతమంది ఉంటారు, నేను సమస్యలో ఉన్నానని తెలిసినా సాయం చేసే మార్గం ఉన్నా చూస్తూ నించోవడం తప్ప ఏమీ చేయరు. అవును బాలిక, ఈ భూలోకమంతయు స్వార్థపరులతో నిండిపోయినది. స్వార్థపరులకి బ్రాండ్ అంబాసిడర్లు యమలోకంలో ఉన్నారని ఈ రోజు తెలిసింది. నీవు నన్ను స్వార్థపరుడనుచుంటివా? డౌటా? మిమ్మల్నే. మీరు అక్కడే ఉన్నారు కదా. ఆ ఘోరం నన్ను బంధించి నా కూతుర్ని చంపేయాలని చూస్తుంటే మీరు చూస్తూ నించోవడం తప్ప ఏం చేశారు? నీ మీద జాలితో నిన్ను భూలోకమును ఉంచి తిని కదా, అందులకే నేను నీకు చులకనైపోయి తిని. ఏమి చేయుదుము? నాకు పౌర్ణమి రోజున మనుషుల శరీరంలోకి ప్రవేశించే శక్తి వస్తుందని తెలిసిపోయింది కదా. నెక్స్ట్ పౌర్ణమికి మను శరీరంలోకి వెళ్ళి మా ఆయనకి నిజాలన్నీ మనుతోనే చెప్పించేస్తే ఎలా ఉంటుందంటారు? అమ్మ దుర్మార్గురాలా, నీవు చేసిన పుణ్యములకు మా ప్రభువుల వారు నీకు శక్తినిస్తే నీవింత కుట్ర పన్నుచుంటివా? ఇప్పుడే మా ప్రభువుల వారికి విషయం తెలియజేసి నీకు శక్తి లేకుండా చేసి శిక్ష వేయించదా? అయ్యో మహాప్రభు, నేనేదో జోక్గా ఉన్నాను. మీకు దండం పెడతా, ఏం చేయకండి ప్లీజ్. అటుల దారికి రమ్ము. బాలిక, నీ మనస్సును అటువంటి ఆలోచనలున్నను మానుకొనము. నీవు విధిరాతను మార్చాలని చూసిన మరుక్షణము నీ కుటుంబమునకు ప్రళయము ముంచుకువచ్చును. ఆ బాలిక చేసిన పాపములకు శిక్ష పడును. అది ఎప్పుడు ఎక్కడ ఎలా అనున్నది మునుపే లిఖించబడి ఉన్నది. నీవేమి చేసినను అది నీవు మార్చలేవు. ఏంటి గుప్తా గారు అలా భయపెడుతున్నారు? భయపెట్టుట లేదు బాలిక, సత్యమును పలుకుచుంటిని. సర్లేండి, ఇంకోసారి జోగ్గా కూడా అలా అను. ఇంకా ఏంటి అలా చూస్తారు? పైకెళ్ళి మిస్సం ఎలా ఉందో చూద్దాం. పదండి పదండి. అమరేంటి దానికోసం ఇంతలా తాపత్రయపడుతున్నాడా? కూతుర్ని కాపాడిందనే సింపతి కాని పెరిగి అది ప్రేమగా మారి ఇద్దరిని కలిపేస్తుందా? అలా జరగకూడదు.
కొంచెం చిన్నగా తిరగండి మేడం గారు. మళ్ళీ ఏ కాలు నొప్పి పట్టుకుంటే మిమ్మల్ని కూడా ఇక్కడే జాయిన్ చేయాల్సి వస్తుంది.